వెల్కమ్ బ్యాక్. ఐలాపూర్లో హైడ్రా ఇళ్ల కూల్చివేతపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఎలా కూలుస్తారంటూ కూడా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ వచ్చింది. హైడ్రా అధికారులకు సంబంధించి వెంటనే ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో హైకోర్టును ఆశ్రయిస్తూ వచ్చాయి. వెంటనే హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులను తీసుకుని వెళ్ళి కూడా హైడ్రా అధికారులు చూపించారు. తాత్కాలికంగా ఇళ్ల కూల్చివేతకు కూడా బ్రేక్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైడ్రా మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ఇల్లు కూల్చివేతలు కావచ్చు, లేదంటే ఏవైతే ఆక్రమించినటువంటి భూములు ఉన్నాయో వాటికి సంబంధించి కూల్చివేతలు నిర్వహిస్తూ ఉంది. దీని మీద ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా హైడ్రా మాత్రం ఎక్కడా కూడా దీని మీద వెనకడుగు వేయట్లేదు. ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కావచ్చు, నాలాలను కబ్జా చేసి అక్కడ ఇల్లు కట్టినా, అపార్ట్మెంట్లు కట్టినా, ఎవరైనా వెనకున్నా సరే వాటిని కూల్చేస్తామంటూ కూడా గట్టిగా చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ కూల్చివేతలపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. అక్కడ నివసిస్తున్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళని ఖాళీ చేయించకుండా ఎలా కూలుస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని మీద చాలా సీరియస్గా ఉంది కోర్టు కూడా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రదేశం ఉందో వాటి వరకు మాత్రం మినహాయింపిస్తూ వచ్చింది. అక్కడ మాత్రం కూల్చివేతలు చేయొద్దు, దానికి సంబంధించి తరుపతి ఆదేశాలు వచ్చే వరకు కూడా దాని మీద మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు తెలుపుతూ వచ్చింది. ఎందుకు హైడ్రా ఇలాంటి నిర్ణయాలకు వస్తుంది? నోటీసులు ఇవ్వకుండా ఆ ఇళ్లకు సంబంధించి స్టే ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ అంశం గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో హైడ్రా అనేది సరే ఓకే, కొన్ని మంచి విషయాలను చేస్తుంది, కొన్ని పేదలకు సంబంధించిన భూముల్ని కూల్చేస్తుంది, వాళ్ళ ఇళ్లను కట్టేస్తుంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏంటి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ? అసలు అశోక్ గారు, హైడ్రా అనేది ఇన్స్టిట్యూట్ చేయడము అది ఒక నెసెసిటీ. ఓకే. ఎందువల్ల అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీ ఉందనుకోండి, అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ అనేది జనరల్గా మిస్యూజ్ అవుతుంది. అలాగే పురాతన కట్టడాలు కూడా అవి ఆక్రమణకు గురవుతూ ఉంటాయి, విధ్వంసానికి గురవుతూ ఉంటాయి. మరి ఇవన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా మనకు ఫ్రెష్ వాటర్ బాడీస్ ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే ఇట్ ఈస్ ది సిటీ ఆఫ్ లేక్స్ అని అంటాం. మరి అటువంటి లేక్ సిటీ అయిన హైదరాబాద్లో మన లేక్స్ ఇప్పటికే దాదాపు అంతరించిపోతున్నాయి. నేను కూడా ప్రత్యక్షంగా కొన్ని చూశాను. అసలు ఒక పెద్ద లేక్, మనం ఆ ప్లేస్ చెప్పలేం కాబట్టి ఒకప్పుడు అక్కడ ఫ్లోరా ఫానా అంతా అన్నీ చూసాం. అటువంటిది ఈరోజు నామరూపాలు లేకుండా పోయి అదొక చిన్న కాలువలాగా ఉంది అక్కడ. ఓకే. మరి చుట్టుపక్కల ఎవరైనా లేరా అంటే అసలు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, నివాసాలు కూడా ఉన్నవాళ్ళు. మరి దాన్ని వాళ్ళ నోటీస్కి ఎందుకు రాలేదు? మరి ఇవన్నీ చూసినప్పుడు హైడ్రా అనేది ఒక నెసెసిటీ. అందువల్ల ఇక్కడ హైదరాబాద్లో కూడా జూలై 2024లో ఒక స్టాచ్యుటరీ బాడీగా తయారు చేశారు. అంటే హైడ్రాకు పూర్వరంగం కూడా ఒకటి ఉందండి. ఆ నేపథ్యం ఏంటంటే మామూలుగా ఈవీ అండ్ డిఎం అని అంటారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అని, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని. ఈ రెండు వింగ్స్ ముందు నుంచే ఉన్నాయి. వాటిని రీఫైన్ చేస్తూ హైడ్రాని పెట్టారు, అంటే విత్ అడిషనల్ పవర్స్. ఓకే. మరి హైడ్రా ఎలా ఉంటుందంటే ఒక 3 టైర్ సిస్టమ్ లాగా. అసెట్ మేనేజ్మెంట్ ఒకటి, ప్రొటెక్షన్ అనుకోండి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే థర్డ్ థింగ్ ఇస్ లాజిస్టిక్ సపోర్ట్. మరి అంటే అది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. మరి ఇలాంటి నేపథ్యంలో హైడ్రా కాన్స్టిట్యూషన్, హైడ్రాకు ఉన్నటువంటి పవర్స్ చాలా చక్కగా ఉన్నాయి. మరి మీరు అన్నట్టు ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి ఇంత చక్కగా ఏర్పడినటువంటి ఒక సంస్థపై ఇన్ని ఆరోపణలు రావడం ఏంటి? అసలు దాని పనికి ప్రతి చోట అడ్డంకులు రావడం ఏంటి? అలాగే హైకోర్టు ప్రతిసారి కూడా ఇన్వాల్వ్ కావడం ఏంటి? ఇంటర్వ్యూన్ కావడం ఏంటి? ఇంటర్ఫియర్ కావడం ఏంటి? మరి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు ఉంది అని తెలుస్తుంది. మరి అది హైడ్రాలో ఉందా, ప్రజల్లో ఉందా, లేక ఈ మెకానిజంలో ఉందా, మెథడాలజీలో ఉందా అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చ చేయాలి. అసలు హైడ్రా ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో, అంటే బఫర్ ల్యాండ్స్ కానివ్వండి, మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటాం FTL అని, ఆ FTLపై మేజర్గా ఫోకస్ పెట్టింది. అది నిజంగా చాలా మంచి విషయం. అక్కడ తెలియకుండా అమాయకులైనటువంటి వాళ్ళు చాలామంది తమ ఆస్తుల్ని, ఇళ్ళని, అలాగే జీవన పర్యంతరం కూడబెట్టినటువంటి డబ్బుతో కొన్నటువంటి వాళ్ళ సొంత స్థలాల్ని పోగొట్టుకోవడం నిజంగా బాధాకరం, విచారకరం. కానీ లా ఈజ్ ఫర్ ఎవ్రీవన్ అని అన్నట్టు హైడ్రా అనేటువంటిది తన యాక్టివిటీ ఏదో తను చక్కగా సజావుగా చేసుకుంటూ పోయింది. మరి అలాంటి నేపథ్యంలో ఈరోజు మనం చూసాం అమీన్పూర్ అంటే ఐలాపూర్ దగ్గర ఒక పెద్ద ఆపరేషన్, ఒక మ్యాసివ్ ఆపరేషన్ కండక్ట్ చేసింది. మరి మీరు అన్నారు అక్కడ నోటీస్ సర్వ్ చేయకుండా వారు ఎలా చేస్తారు?
దాని నేపథ్యం ఏంటంటే 1998లోనే హైకోర్టు అక్కడ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిందండి. ఓకే. ఎప్పుడైతే హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేస్తుందో అప్పుడు ఫర్దర్ నోటీస్ ఇవ్వడానికి అవసరం ఉండదు లీగల్గా. అందువల్ల హైడ్రాకు ఉన్నటువంటి ఆ ఇన్గ్రెయిన్డ్ పవర్స్తో ఆ కట్టడాలు హైకోర్టు చెప్తోంది ఈ ప్లేస్ గవర్నమెంట్ది, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కుదరదు, ఎనీ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇల్లీగల్ అక్కడ, అంటే వితౌట్ ది ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. మరి అలా అంత స్పష్టంగా స్టేటస్ కో ఆర్డర్ ఫ్రమ్ ఆనరబుల్ హైకోర్టు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అక్కడ 6 స్టోరీ బిల్డింగ్, ఫామ్ హౌసెస్ యథేచ్ఛగా కట్టుకోవడం అనేది సమంజసం కాదు. వాటి డెమాలిషన్ అయితే అయింది. మరి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ మీద వెళ్ళినప్పుడు మాత్రం ఒక క్వశ్చన్ వస్తుంది, మరి వాళ్ళ గతి ఏంటి? అసలు వాళ్లకు వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా చూపించాలి కదా. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉంటారు, రిటైర్మెంట్ వరకు వచ్చినటువంటి తమ పొదుపు మదుపు ఏదైతే ఉంటుందో ఆ సేవింగ్స్తో ఒక అపార్ట్మెంట్ కొన్నారు. మరి అపార్ట్మెంట్ ఆ బిల్డర్ ఏమో అన్నీ చూపించాడు, వీళ్ళు కూడా తమ నాలెడ్జ్ని ఉపయోగించి చూస్తే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మరి చివరకు ఆ బిల్డింగ్ అనేది నేలపాలైంది. ఇక్కడ ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు ఆ ఏజ్డ్ పీపుల్ హైకోర్టులో పోరాడాలా, ప్రభుత్వాన్ని అడగాలా, హైడ్రాను పోయి క్వశ్చన్ చేయాలా? ఇంకోటి వాళ్ళకంత చేత అవుతుందా? మామూలుగా మనం ఆలోచిస్తే సైకలాజికల్గా తమ ఉంటున్న ఇల్లు కూలిపోయిందంటే దే విల్ బి హార్ట్ బ్రోకెన్. ఆ ఏజ్లో తట్టుకోవడం కష్టం. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి కొన్ని రకాలైన మోడాలిటీస్ హైడ్రాలో ఉండాలి. ఓకే. అసలు పర్టికులర్గా ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ మీద వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అట్ ది సేమ్ టైం మనం చెప్తున్నాం, ఇల్లీగల్ అని ఉన్న చోట మెర్సిలెస్గా దాన్ని డెమాలిష్ చేయవలసిన అవసరం ఉంది. అయితే మీరు అన్నట్టు ఇంకో కోణం కూడా ఉంది. హైడ్రా ఎప్పుడైతే తనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంత పర్ఫెక్ట్గా ఉందో, ఇన్ని రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్లేరింగ్గా అసలు పసిపిల్లవాడైనా చూసి చెప్పగలడు ఇది రాంగ్ అని. ఇది ప్రభుత్వ భూమి ఆక్రమింపబడింది, చెరువు మధ్యలోనే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇంకొకటి ఇది పర్యావరణానికి సానుకూలంగా లేని విధంగా కట్టబడింది, ఇది కొంతమంది పెద్దవాళ్ళ అండదండలతో ఈ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ వచ్చింది అని ఎవరైనా గుర్తుపట్టే స్ట్రక్చర్స్ విషయంలో హైడ్రా ఎందుకో ఉదాసీనత చూపిస్తుంది. అది నిజంగా ఆశ్చర్యం. అంటే ఎవరైనా చెప్పగలరు లేక్ ఈజ్ ది గవర్నమెంట్ ప్రాపర్టీ, మరి లేక్ మధ్య ఒక స్ట్రక్చర్ ఉంది, అది ఏ పర్పస్కైనా వాడనివ్వండి, పర్పస్ ఏదో సర్వ్ చేస్తుందని చెప్పి నీ ప్రిన్సిపల్ని ఎలా పోగొట్టుకుంటావు? ఆ స్ట్రక్చర్ ఎవరికో కొంతమందికి సంబంధించింది, వారి యొక్క ఏమంటాం ఆ పవర్ టు రీటైన్ దట్ స్ట్రక్చర్, ఆర్ వాళ్ళ యొక్క పొలిటికల్ ఫోర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి నీకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ నీకు ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆ హైడ్రాలో ఉన్నటువంటి ఆ రూల్ ఫ్రేమ్వర్క్ను ఎలా అతిక్రమిస్తావు? ఇలాంటి క్వశ్చన్స్ హైడ్రా మీద చాలా వచ్చాయి. ఎందువల్ల అంటే మనం ఎవరైతే నిస్సహాయాలుగా ఉండి పోరాట పటిమను చూపించలేని వ్యక్తుల మీద మన ప్రతాపం చూపించి పెద్దవాళ్ళ మీద కొంతమంది ఫామ్ హౌసెస్ కట్టుకున్నారు. అవును, చాలామంది. మనకు ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరికి చెందినవని. ఎందుకంటే పార్టీస్ అపార్ట్ ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళ ఫామ్ హౌసెస్ కూడా అక్కడ ఉన్నాయి. మరి తెలంగాణలోనే ఉన్నటువంటి హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ఇంత అన్యాయాన్ని మరి హైడ్రా చూడటం లేదా? మరి హైడ్రాకు వాళ్ళంటే భయమా, లేక సంకోచమా, లేక ఇంకొక ఏదైనా రకమైన అండర్స్టాండింగా? అది స్పష్టం చేయాలి. ఆ యూనిఫామిటీ ఉంటేనే హైడ్రా యొక్క శాంక్టిటీ ఉంటుందని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే హైడ్రా యొక్క ఫార్మేషన్ పర్పస్ చాలా బాగుంది. అవును, అంటే అది చాలా మంచి నిర్ణయం. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సామాన్యుల ఇళ్ళ కూల్చివేతకి ఎక్కడైతే వస్తుందో అది కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రూపాయి కూడబెట్టుకుని ఒక ఇంటిని కట్టుకుంటారు, బట్ అది వాటిని కూడా కూల్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, అమ్మినవాడు ఎవడో ఉంటాడు, కొన్నవారు వీళ్ళు ఉంటారు కాబట్టి అది తెలియదు. కాబట్టి హైడ్రా కొన్ని రూల్స్ని ఫాలో అయ్యి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఫాలో అయితే ఇలాంటి తప్పులు జరగనేది కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామం పైన మాత్రము ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి హైకోర్టు తెలుపుతూ వచ్చింది. హైడ్రా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కూల్చివేతల పైన కూడా వాళ్ళు కూడా విరమించుకొని వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి 4 Set TV.